హాయ్! మన లైబ్రరీ మీ సెక్స్ ఎవరి. ఈరోజు మనం ఒక తెలుగులో గొప్ప నవల బుక్, చాలా చిన్న బుక్కే కానీ దీనిలో జీవితానికి సంబంధించిన అద్భుతమైన ఎన్నో ఆద్యంతం కట్టిపడేసేటటువంటి గొప్ప నవల. శ్రీ పొట్టి శ్రీరాముల యూనివర్సిటీ వారు కూడా దీన్ని ఉత్తమ నవలగా ప్రకటించడం జరిగింది. అలాగే ఈ యొక్క చిన్న పుస్తకం అయితే చిన్నది కానీ 14 భాషల్లో అనువదించబడింది. చూసారా, అది ఎంత గొప్ప బుక్కో మనం చెప్పవచ్చు. దాని పేరే అతడు అడవిని జయించాడు. అడవిని జయించడం అంటే ఏంటి? ఇక్కడ దీని యొక్క ఈ నవల రచయిత డాక్టర్ కేశవరెడ్డి గారు. ఆయన నిజామాబాద్ డిస్టిక్ డిచ్పల్లిలో ఒక డాక్టర్గా పనిచేశారు. ఇక ఈ స్టోరీలోకి వెళ్తే ఇక్కడ 2 క్యారెక్టర్లు మాత్రమే ఉంటాయి స్టోరీలో, అంతే. ఇంకా చెప్పాలంటే ఒక క్యారెక్టర్ మాత్రమే. ఒకే క్యారెక్టర్తో ఆద్యాంతం ఒక నవలనే రాశారంటే ఇది ఎంత గొప్ప నవలో మనం చెప్పుకోవచ్చు. ఉండేది ఒక క్యారెక్టరే. ఆ క్యారెక్టర్ పేరే దీంట్లో ముసలోడు. అంటే ఆయన వయసులో పెద్ద ఆయన కాబట్టి మనం ఒక పెద్ద ఆయనగా మనం మాట్లాడుకున్నాం. మరి స్టోరీలోకి వెళ్ళినట్లయితే అతడు అడవిని జయించాడు. అడవి అంటే అందం, అమాయకత్వం, క్రూరత్వం, ఈ 3 కూడా ఆ అడవిలో మనం చూడొచ్చు. మరి స్టోరీలో మనకు ఈ ముసలాయనకు ఒక 10 పందులు ఉంటాయి. ఆ పందులో మేలు రకాల జాతులు 2. ఆ సుక్క పందులు దాంట్లో ఒక సుక్క పంది అయితే ఆ డెలివరీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఔర్లానికి ఒక రోజు ముందు రోజు ఆ పిల్లవాడు అడవిలో నుంచి 9 పందులు వస్తాయి, ఒక పంది అయితే రాదు. సో ఈ ముసలాయన పందిని వెతుక్కుంటూ ఆ అబ్బాయిని ఇంటి దగ్గర కూర్చోపెట్టి ఆ పందిని వెతుక్కుంటూ ఆ అడవిలోకి తన ప్రయాణాన్ని సాగిస్తాడు. ముందుగా పంది యొక్క అడుగు జాడలను చూసి నల్లకుంట దగ్గర వాటిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక్కడ ఇంకొక చిన్న క్యారెక్టర్ ఏంటవుతుంది, దాని పేరే తోటిగువ్వ. ఈ తోటిగువ్వ అంటే మనము చెప్పవచ్చు, ఇది కూడా ఒక మీడియా లాంటిది అనమాట. అంటే మన మీడియా లాంటిది. ఎలా అంటే ఇది ఎవరైనా అడవిలో కొత్త వ్యక్తులు వచ్చినా లేదా ఇంకేదైనా వేట జరిగినా ఇది ఎప్పుడు అరుస్తూ ఉంటుందన్నమాట ఇది. సో దాన్ని కూడా ఆ ముసలోడ చూసి, రే తోటోడా, నేను వచ్చానని నా సుఖపందికి చెప్పవా అని చెప్తాడనమాట ఆ విధంగా. సో ఆ తోటిగు అరవడం వల్ల ఆ పంది ఎక్కడుందో ఆ ముసలాయన అంటే ఆ పెద్ద ఆయన కనుక్కోవడం జరుగుతుంది. అక్కడ చూసిన తర్వాత సుక్క పంది పిల్ల 10 పిల్లలకైతే జన్మనిచ్చి ఉంటుంది. అది చూసి చాలా ఆనందపడతాడు. ఇంకొకటి ఏంటంటే ఆ చుక్క పంది కూడా ఆ డెలివరీ అయినప్పుడు రక్షకులు కానీ లేదా ఎవరిని కూడా దగ్గరకు రానివ్వదు. అది చీల్చి చెండాడుతుంది అనమాట. అది దాని యొక్క స్వభావం. సో ఆ ముసలాయన కూడా పంది పిల్లల దగ్గరికి వెళ్ళి వాటిని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అది వెంటనే తన కూరలతో ముసలి వారిని చీల్చి చెండాడేస్తుంది. చాలా రక్తగాయాలవుతాయి. సో రక్తగాయాలైనప్పుడు ఒకటి మనకు అడవిలోనే కిచ్చె పండు అంటే దాదాపుగా నిమ్మ పండులాగా ఉంటుంది. దాన్ని కొంచెం నోట్లో వేసుకుని దాన్ని ఇట్లా రబ్ చేసుకుంటాడు ఆ గాయాల కోసం. సో అప్పుడు అనుకుంటాడు, చాలా అది వేటాడడం చూసిన తర్వాత నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది కదా అసలు కన్న తల్లి ప్రేమ అంటే. ఎందుకంటే అది ఈ ముసలివాన్ని గాయపరిచినప్పటికి కూడా పొట్టి నిండా గాయాలైనా కూడా తన పిల్లలను అది చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. సో ఆయన చాలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది ఎవరిని దగ్గరకు రానియదనమాట. సో అక్కడే ఇంకా అడవి కూడా ఆ చంద్రుడు ఆ వెన్నెల స్టార్ట్ అవుతూ ఉంటుంది. వెంటనే తోటిగువ్వ అరవడం మొదలు పెడుతుంది అనమాట. తోటిగువ్వ అరవడం మొదలుపెట్టిన తర్వాత ఒక నక్క అయితే వస్తుంది. ఆ నక్క వచ్చి అమాంతం ఒక చిన్న పంది పిల్లనైతే అది తినేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆ తల్లి అంటే ఇక్కడ ఈ ముసలివాన్ని దగ్గరకు రానియదు, అక్కడ నక్కలు వేటాడుతుంటాయి. సో అది చాలా కష్టపడుతుంటుంది. ఆ ప్రసవ వేదనలో కూడా తన పిల్లల్ని కాపాడుకోవడానికి అది ఎంత వేదన పడుతుందంటే అలాగే కాపాడుకుని ఒక చిన్న పంది పిల్లని కోల్పోతుంది. నిజంగా ముసలివాడు బాధపడి తన దగ్గర ఉన్న ఈటెను నక్క డొక్కలోకి విసిరి దాన్ని చంపేస్తాడు. సో అప్పుడు తను ప్రశాంతంగా వాటిని చూస్తూ ఏ వచ్చినా కూడా కాపాడాలని దూరం నుంచి చూస్తూ చాలా సంతోషపడుతుంటాడు.
వెంటనే తోటిగువ్వ మళ్ళీ అరవడం మొదలుపెట్టింది. మళ్ళీ 2 నక్కలు వస్తాయి. సో, మళ్ళీ 2 నక్కలు వచ్చినప్పుడు వాటిని కూడా ఈ ముసలివాడు వాటిని ధైర్య సాహసాలతో వాటిని వేటాడి మళ్ళీ చంపేస్తాడు. ఇంకా చూస్తే మళ్ళీ ఆ తోటిగువ్వ అరవడం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ విచిత్రం ఏమిటంటే మళ్ళీ 50 నక్కలు వచ్చేస్తాయి. సో, అక్కడేమో ప్రసవించినటువంటి తల్లి అంటే ఆ సుక్కపంది 10 పిల్లలు. ఈ క్షణంలో అంటే మనం చూడండి కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో తోచలేని పరిస్థితి. అప్పుడు ఈ ముసలాడు ఎలాగైనా ఆ చిన్న పిల్లల్ని కాపాడాలనే ఉద్దేశంతోనో ఆ యొక్క సుక్కపందిని తన యొక్క ఈటెతో ఏం చేస్తాడు, దాన్ని చంపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది దగ్గరకు రానివ్వడం లేదు. ఇప్పుడు అక్కడ 50 నక్కలు వస్తున్నా వాటి నుంచి ఇప్పుడు తల్లిని పిల్లల్ని కాపాడాలంటే ఇదే దగ్గరకు రానివ్వడం లేదు. ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితుల్లో ఆయన ఒక భయంకరమైన నిర్ణయం అయితే తీసుకుంటాడు. దాన్ని నన్ను క్షమించు అనేసి ఆ యొక్క తల్లి సుక్కపందిని అయితే తన ఈటెతో చంపేస్తాడు. చంపేసి ఆ చిన్న పొదల్లో ఉండేటటువంటి ఆ చెట్లను ఒక చిన్న గంపగా అల్లి వాటినన్నిటిని కూడా ఆ పందులనన్నిటిని కూడా ఆ యొక్క 10 పందులను ఒక బుట్టలో వేసుకుని ఆయన వెళ్తుంటాడు. ఆయనకు ఆ వెళ్ళే క్రమంలో ఈ యొక్క సుక్కపంది తనను ఎక్కడిదక్కడ గాయపరుచుతుంది కాబట్టి అతను ఎంతో అలసటకు గురవుతాడు. అంటే నడవలేని స్థితి. గంపలో ఏమో పిల్లలున్నాయి, 10 పిల్లలు ఉంటాయి. ఒక్కొక్క అడుగు మైలు రాయిగా ఆయన వేస్తూ వేస్తూ ఉన్నప్పుడు ఒక దగ్గర ఆ గంపనైతే అక్కడ దించి కొంచెము ఇది అలసటకు తీర్చుకోవాలని అనుకుంటాడు. వెంటనే ఆ నక్కలు తనకు తెలియకుండానే ఆ యొక్క 10 పిల్లలను కూడా మాంసం ముద్దలాగా మార్చేస్తాడు. నిజంగా ఆ చూసిన తర్వాత ఆయన అసలు చాలా ఉద్వేగానికి గురైపోతాడు. ఇంకా ఏంటి ఇది పరిస్థితి? రాత్రంతా కూడా ఎంతో పోరాడి అంతటి యుద్ధం రాత్రంతా ఆయన తల్లిని పిల్లల్ని వీటన్నిటిని కూడా రాత్రంతా యుద్ధం చేసి అంటే చూడండి ఈ అంటే ఆ నక్కలు వచ్చే సమయంలో మనకు ఇంకొకటి ఈ క్యారెక్టర్ ఈ తోటిగువ్వ అయితే ఉంది కదా, ఆ తోటిగువ్వ అరుస్తుంటుంది. 50 నక్కలు వచ్చేటప్పుడు ఆ తోటిగువ్వ అయితే అరుస్తుంటుంది కదా. ఈ ముసలాయన ఏం చేస్తాడంటే నడవలేని స్థితిలో ఆ గంపలో ఆ 10 పిల్లలు ఉంటాయి చూడండి, వాటిని ఆ విధంగా ఒక సైడ్కి పెట్టినప్పుడు ఆ తోటిగువ్వ అయితే అరుస్తూ ఉంటుంది అనమాట. అంటే నక్కలకు దారి చూపిస్తూ ఉంటుంది అది. సో రే తోటోడా నువ్వు ఇక్కడ దారి చూపిస్తావని వెంటనే తన దగ్గర ఉండే ఈటని తీసుకుని ఆ తోటిగువ్వను కూడా చంపేస్తాడు. చూడండి ఇక్కడ గమనించినట్లయితే ఈ మనం మీడియా ఆ తోటిగువ్వ మీడియా అన్నం చూడండి, సుక్కపంది ఎక్కడుందో ముసలాయన హెల్ప్ చేసింది ఆ గువ్వనే, కానీ ఆ గువ్వని చంపేయాల్సి వస్తుంది. చూడండి అంటే ఈ కర్మఫలం ఎలా ఉంటుందంటే మనకు తెలియకుండానే మనం కొన్ని కర్మలు చేస్తుంటాం. చూడండి అది ఆయనకు మంచి చేసింది, కానీ కొన్ని సందర్భాల్లో దాన్ని చంపేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఆ ముసలాడికి. సో ఈ 50 నక్కలు కూడా ఆ 10 సుక్కపందుల్ని మాంసం ముద్దలుగా మార్చేస్తాయి. ఆ ముసలివాడు ఇంకా అన్నీ కూడా వాటిని వదిలేసి ఆ యొక్క క్రూరమైన అందమైన అమాయకత్వంగా ఉండేటటువంటి అడవి నుంచి తన గూడానికి బయలుదేరుతాడు. సో ఒంట్లో నలతగా ఉంటుంది. సో ఒంట్లో నలతగా ఉన్నప్పుడు తనకు రెస్ట్ అవసరమని ఆయన ఆ రోజు రెస్ట్ తీసుకుని పడుకుని మార్నింగ్ నిద్రలేశాడు. కానీ మనకు అర్థమవుతుంది ఇక్కడ అతను అడవిని ఎక్కడ జయించాడు అని అదే డౌట్ వస్తుంది కదా. ఖచ్చితంగా జయించాడు. ఎందుకు జయించాడంటే రాత్రంతా పోరాటం, రక్తం చిందించి రాత్రంతా పోరాటం జరిపి ఎన్నో ఆ కాళరాత్రిని చూసి ఆయన మళ్ళీ ఇంటికి వచ్చి ఆ రోజుతో అయిపోలేదు, కానీ ఇంకొక రోజు మనకు మిగిలి ఉంది. అంటే ఈ బుక్ యొక్క సారాంశం ఏమంటే మనం జీవితంలో అన్నీ కోల్పోయాం, ఇంకేమీ లేదు అని అక్కడ మనం ఆలోచిస్తున్నాం. కానీ మనం కర్మకులం భగవద్గీతలో చెప్పారు, మన కర్మలు మన చేతిలో ఉంటాయి, కానీ వాటి యొక్క రిజల్ట్ అనేటటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. అంటే అక్కడ మనం ఏం చేయాలో మనం ఆ క్యారెక్టరైజేషన్లో మనకి ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనము చేయాలి. మిగతా ఏది కూడా మన చేతుల్లో లేనిది, రిజల్ట్ అనేది మన చేతుల్లో లేదు. చూడండి ఆయన అంత కష్టపడి ఎన్నో నరకాన్ని అనుభవించి రాత్రంతా కూడా మార్నింగ్ తన పనికి తాను వెళ్ళిపోతాడు, ఏది జరగనట్టుగా. నిజంగా ఇక్కడ విషయం ఏమిటంటే మనం కూడా జీవితంలో ఏదో సంఘటనలు జరిగాయని జీవితం అక్కడే ఆగిపోకుండా మనం ముందుకు సాగాలి అనేటటువంటి గొప్ప భావనతో రచించినటువంటి నవల ఇది.
నిజంగా మీరు కూడా చదవండి. అతడు అడవిని జయించాడు. సో నెక్స్ట్ బుక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.